హలో మై డియర్ పేరెంట్స్, దిస్ ఇస్ రామ్ ఫ్రమ్ ఎస్డిఎస్ సైనిక్ అకాడమీ విశాఖపట్నం. సో ఈరోజు మన టాపిక్ మన పిల్లల బేసిక్స్ కోసం. ఎస్, యాక్చువల్గా ఈ వీడియో కొంచెం లెంతీగా ఉండొచ్చు. సో మీకు ఖాళీగా ఉన్న సమయంలోనే చూడడానికి ట్రై చేయండి. అలాగే మీరు వీడియోని చూసేటప్పుడు అక్కడ సెట్టింగ్స్లో నార్మల్ రేంజ్లో కాకుండా కొంచెం స్పీడ్ పెంచండి. 1.25 లేదా 1.75 ఇలా ఉంటాయి కదా, 7.5లో 1.75లోనే పెట్టుకొని చూడండి, మీ టైం సేవ్ అవుతుంది. ఎస్, మన పిల్లల గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఇక్కడ నేను టైం సేవ్ అవుతుందన్నారు చూసారా. సో మన పిల్లల బేసిక్స్ కోసం మనం మాట్లాడుకున్నప్పుడు చివరగా దానికి ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది. అసలు రోజులో చాలా విషయాల్ని మనం చర్చించుకుంటాం. మన ఫ్యామిలీ మెంబర్స్తో కావచ్చు, మన ఫ్రెండ్స్తో కావచ్చు, లేదా తెలిసిన వాళ్ళతో కావచ్చు. కానీ ఆ విషయాల్లో మన పిల్లల కోసం ఎంతవరకు, మన పిల్లల స్టడీస్ కోసం ఎంతవరకు మనం చర్చించుకుంటున్నాము అనేది ఇక్కడ మెయిన్ ముఖ్యమైనటువంటి పాయింట్. నిజానికి ఒక థర్డ్ స్టాండర్డ్ దాటిన తర్వాత కొన్ని మాటలు వింటూ ఉంటాం. అవి ఏంటి అంటే, పిల్లల బేసిక్స్ అనేవి ఇంకా పెరగాలి, లేదా బేసిక్స్ రాలేదు, లేదా బేసిక్స్ చెప్పలేదు, లేదా బేసిక్స్ నేర్చుకోకపోవడం వల్ల తర్వాత ఇబ్బంది అవుతుంది అని. అసలు బేసిక్స్ ఏంటి? బేసిక్స్ ఒక హౌస్కి ఫౌండేషన్ ఎలాంటిదో స్టూడెంట్ యొక్క స్టడీస్కి డెవలప్మెంట్ అవ్వడానికి ఈ బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అసలు బేసిక్స్ ఏ సబ్జెక్ట్కి సంబంధించినవి? అన్ని సబ్జెక్ట్స్కి ఈక్వల్గా సంబంధించినవి. ప్రతి సబ్జెక్ట్లో మ్యాథ్ కావచ్చు, జీకే కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, సైన్స్, సోషల్, వాట్ నాట్, ఎవ్రీథింగ్, ప్రతి దాంట్లో బేసిక్స్ ఉండాలి. ముందుగా బేసిక్స్ అంటే ఏంటి తెలుసుకోవాలి. ఉదాహరణకి మనం మ్యాథ్స్ సబ్జెక్ట్ని తీసుకుందాం. మ్యాథ్స్ సబ్జెక్ట్లో బేసిక్స్ అంటే ఏంటి? చతుర్విధ క్రియలు. ఎస్, ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్. ఈ చతుర్విధ క్రియల్ని, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఈ చతుర్విధ క్రియలు కనుక పిల్లలకి పర్ఫెక్ట్గా వచ్చి ఉంటే కనుక వాళ్ళు ఆ చతుర్విధ క్రియలు అంటే ఆ 4 ఆయుధాలతో మ్యాథమెటిక్స్ని ఈజీగా చేయగలుగుతారు. ఉదాహరణకి ఏదైనా ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు మన మల్టిప్లికేషన్ కానీ, డివిజన్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ, లేదా మనకి ఎడిషన్ కానీ, ఈ 4 లేకుండా ఎలాంటి మ్యాథమెటిక్ క్వశ్చన్ కూడా ఉండదు. కాబట్టి ఈ బేసిక్స్ పర్ఫెక్ట్గా రావాలి. ఇవి అయిపోయిన తర్వాత బేసిక్స్ అయిపోయినట్లనే కాదు. దీనిలో మ్యాథమెటిక్స్ గురించి నేను చర్చిస్తున్నాను. ఒక్కొక్క విషయాన్ని తర్వాత మనం చర్చించుకుందాం. ఎందుకు ఇవన్నీ అవసరం అంటే, ఖచ్చితంగా ఎందుకు మనం థర్డ్ స్టాండర్డ్ అయిపోయిన తర్వాత ఫోర్త్ స్టాండర్డ్కి వచ్చేసరికి పిల్లలు ఏదైనా క్వశ్చన్ని రీడ్ చేయలేకపోయినా, లేదా మ్యాథమెటిక్స్లో ఏదైనా క్వశ్చన్ని సాల్వ్ చేయలేకపోయినా, వీళ్ళు ఇంతవరకు ఏం నేర్చుకున్నారు అని ఒక రకమైన బాధ వస్తుంది. ఆ బాధ కొంతసేపే ఉంటుంది. మళ్ళీ మనం ఏదో ఒక స్కూల్లో జాయిన్ చేస్తాము, సరే ఏదో విధంగా వస్తుంది, మీ చేతుల్లో పెడుతున్నాం సార్, మీరు జాగ్రత్త చూడండి, మన సలహాలు లేదా అడ్వైజెస్ లేదా ఆర్డర్ ఏదో ఒకటి ఆ టీచర్కి ఇస్తాము. అది సర్వసాధారణమైనటువంటి విషయం. కానీ దానికంటే ముందు మనకు ఒక అవగాహన ఉంది అనుకోండి. సో ఖచ్చితంగా మనం ఎంత మేరకు వాళ్ళు దాన్ని తీసుకోగలుగుతున్నారు, నిజానికి ఉన్నాయా బేసిక్స్ లేవా? లేదంటే ఏమవుతుంది, సార్ మా అబ్బాయికి మార్క్స్ రావటం లేదు, స్కోర్ తగ్గిపోతుంది. సో అంటే ఏమవుతుంది, నేటి కాలంలో మనందరికీ తెలిసినటువంటి ఓపెన్ విషయమే, ఇమీడియట్గా మార్క్స్ అనేవి పెరిగిపోతాయి, బేసిక్స్ పెరగవు. అలా కాకుండా బేసిక్స్ ఏమైనా కొరవడ్డాయేమో, బేసిక్స్ ఏమైనా తగ్గాయేమో అని నాకు అనిపిస్తుంది సార్. మీకు ఆ విషయం తెలిసే ఉంటుంది, తెలిసి ఉండవచ్చు, ఎందుకంటే మీరు గురువు కాబట్టి. అంటే టీచర్కి మనం ఏమీ చెప్పలేం కదా డైరెక్ట్గా, కాబట్టి తెలిసే ఉంటుంది, ఖచ్చితంగా తెలుస్తుంది గురువుకి. కాకపోతే మనం వెళ్ళి చెప్పేటువంటి పొజిషన్లో గురువు ఉండబోరు కూడా. అయితే ఇక్కడ విషయం అనేది అది కాదు, మనం తెలుసుకోవాలి. మన పిల్లకి మొదటి గురువు తల్లి అండ్ తండ్రి, కాబట్టి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు అనుకోండి ప్రతి ఒక్క పేరెంట్కి అది తెలియకుండా ఉండేది. ఇప్పుడు అందరం కూడా ఎడ్యుకేటెడ్ పేరెంట్ కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. కాకపోతే దాని మీద వెచ్చించే సమయం తక్కువ అవడం వల్ల అసలు బేసిక్స్ అంటే ఏంటో అనుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే ఆర్ఆర్బీ కావచ్చు, గ్రూప్ 1, ఎస్ఎస్సి ఇలాంటివి ఏమైనా రాసినప్పటికీ కూడా అన్ని కూడా మళ్ళీ చిన్నప్పటి నుంచి మళ్ళీ చదవండి అంటూ ఉంటారు. అంటే 4th స్టాండర్డ్, 5th స్టాండర్డ్, సోషల్, సైన్స్, మ్యాథమెటిక్స్ అంటే ఏంటి, ఫౌండేషన్ కోర్స్ అందరికీ వచ్చి ఉండాలి, బేసిక్స్ అనేది అందరికీ వచ్చి ఉండాలి. సరే, ఇలా విషయాలు మాట్లాడుకుంటూ వెళితే ఈ విషయం చాలా పెద్దదే, కానీ మనము చాలా చిన్నగా చేసుకుందాం. ఎందుకంటే మన పిల్లల కోసం మనం మాట్లాడుకోవడానికి ఉన్నటువంటి తక్కువ సమయంలోనే దీన్ని గురించి డిస్కస్ చేసుకుందాం. ఉదాహరణకి మ్యాథమెటిక్స్ ఉంది. ఈ మ్యాథమెటిక్స్లో ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇవి వచ్చాయా లేదా? అండ్ ఇంకొకటి టేబుల్స్ గురించి కూడా చాలా మంది నా దగ్గర చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. మా అబ్బాయికి ఓన్లీ 12 టేబుల్స్ వచ్చండి, ఓన్లీ 13 టేబుల్స్ వచ్చండి, 20 టేబుల్స్ రావట్లేదండి. 20 వరకు ఎందుకు ఆపేశారు? 21 టేబుల్ రావట్లేదని ఎందుకు కంప్లైంట్
కంప్లైంట్ చేయట్లేదు? మీరు 27 టేబుల్ ఎందుకు రావట్లేదని కంప్లైంట్ చేయట్లేదు? లేదా 32 టేబుల్ రావట్లేదు ఎందుకు కంప్లైంట్ చేయట్లేదు? అంటే మనకి చిన్నప్పటి నుంచి 20 టేబుల్స్ రావాల్సిందే అని మన మైండ్లో ఉండడం వల్ల 20 టేబుల్స్ వాళ్ళకి నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే ప్రతిరోజు బట్టి అంటే బై హార్ట్ చేస్తూ ఉంటాము. నిజానికి నన్ను అడిగిన ప్రతి పేరెంట్కి నేను చెప్పేది 9 టేబుల్స్ చాలు. ఎస్, మీరు విన్నది కరెక్టే, నేను అన్నది కూడా కరెక్టే. 9 టేబుల్స్ సరిపోతాయి. 10, 11 మనకు బోనస్గా వచ్చేస్తాయి, దాని గురించి మాట్లాడవసరం లేదు. సో 9 టేబుల్స్ సరిపోతాయి. అదేంటి సార్ మీరు మా పిల్లలకి 13 టేబుల్ 13 7 జార్ ఎంత అంటే వెంటనే చెప్పేస్తాడు. మేబీ వాళ్ళ లోపల 13 జార్ 13 13 జార్ అట్లా అనుకున్నప్పుడు కూడా ఏదేమైనా కష్టపడి చెప్పేస్తారు సార్. మీరేంటి 9 టేబుల్స్తో ఆపేస్తున్నారు? ఎస్, సరైన విద్యా విధానం ఎప్పుడు కూడా సరైన దిశలో వెళ్ళాలి. ఇప్పుడు నేను అంటున్నాను 9 టేబుల్సే వచ్చు. నేను ఇందాక మీకు చెప్పాను 31 టేబుల్ చెప్పగలరా అని. 9 టేబుల్స్ వచ్చి 31 టేబుల్ కూడా చెప్పగలరు. ఎలా సార్? నేను 31 6 జార్ అడిగాను అనుకోండి, 31 6 జార్లో 36 జార్ చేస్తాం. అంటే 3 6 జార్ తెలిస్తే 36 జార్ వస్తుంది. 3 6 జార్ 18 కాబట్టి 36 జార్ 180. 1 6 జార్ 6 186. దీనికోసం 31 టేబుల్ అవసరం లేదు. లేదా 29 టేబుల్ చూద్దాం. నేను 17 18 19 ఈ టేబుల్స్ గురించి మాట్లాడటం లేదు. కేవలం ఈ లోపల 20 లోపల మాట్లాడటం లేదు. నేను దానికంటే ఇంకా ఎక్కువగానే మాట్లాడుతున్నాను. 29 7 జార్ అనుకుందాం. ఇందులో 29లో 20 ఉంది, అలాగే 9 ఉంది. 20 టేబుల్ అంటే 2 టేబుల్ పక్కన జీరోస్ పెట్టుకుంటూ వెళ్తాం. సో 27 జార్ అంటే 2 7 జార్ 14, 27 జార్ 140. అలాగే 9 టేబుల్ వచ్చి కాబట్టి 9 7 జార్ 63. సో ఈ రెండింటిని ప్లస్ చేసుకుంటారు. సో మీకు ఆన్సర్ అయినటువంటి వచ్చేసి ఇది కూడా మైండ్ క్యాలిక్యులేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 140. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 29 7 జార్ 27 జార్ 2 7 జార్ 14 140 9 7 జార్ 63 140 60 వేస్తే కనుక 200 అవుతుంది. సో అప్పుడు మనకి ఇక్కడ 6 జార్ 203 అనేది అవుతుంది. అంటే ఇక్కడ 203 అవుతుంది అని తెలియాలంటే ఏం చేయాలి? 29 7 జార్ అంటే 27 జార్ 9 7 జార్ 203. ఇక్కడ 203 అవుతుందనే విషయాన్ని తెలియాలి. అంటే ఇవన్నీ కూడా నేను బోర్డు మీద రాసినప్పుడు కూడా మైండ్ క్యాలిక్యులేషన్ ద్వారా చేసుకోవచ్చు. మరి ఎలా? ఇలాంటి విషయాల్ని మనం ఎలా వదిలిపెడుతున్నాము? ఒక టీచర్ ఇలాంటివి చెప్పాలి, అంతేగాని 17 టేబుల్ నువ్వు నేర్చుకోవాలి, 18 టేబుల్ ఖచ్చితంగా నీకు రావాలి, 19 టేబుల్ వస్తుంది ఎన్నాళ్ళు వాళ్ళు బై హార్ట్ చేసినంత కాలం. 19 7 జార్ వెంటనే చెప్పమంటే చెప్పలేరు. 19 7 జార్లో 10 ఉంది, 10 7 జార్ 70, 9 7 జార్ 63. ఓకే, సో ఈ రెండింటిని కనుక మనం యాడ్ చేసుకుంటే అయిపోతుంది. 70కి 63కి యాడ్ చేయండి. 70 63 యాడ్ చేయాలంటే 63లో ఒక 30 తీయండి, 70లో వేయండి, 100 అవుతుంది. 100 అక్కడ 63లో 30 ఆల్రెడీ ఇక్కడ తీసుకొచ్చి వేసాం కాబట్టి 33 133 అయిపోయింది. ఇదంతా కూడా మైండ్ క్యాలిక్యులేషన్లో చేయగలం. మరి ఇలాంటి విషయాలు మన పిల్లలు నేర్పించబడుతున్నారా? బేసిక్స్ అంటే ఎందుకు మర్చిపోతున్నాము? బేసిక్స్ని ఒక వాళ్ళకి మనం ఇవ్వాల్సినటువంటి విధానంలో ఇస్తే గుర్తుంటాయి. అలా కాకుండా a+b² a²+b² 2ab. ఎలా సార్? యూ హ్యావ్ టు రీడ్, దట్స్ ఇట్. a+b² అంటే a+b ఇంటూ a+b, a ఇంటూ a+b, b ఇంటూ a+b. అక్కడ a²+b²+ab+ab. abలు 2 టైమ్స్ వచ్చాయి కాబట్టి 2ab అవుతుంది. ఈ ఫార్ములా కనుక వాళ్ళకి చెప్పగలిగితే ఖచ్చితంగా వాళ్ళు బేసిక్స్ని పూర్తిగా నేర్చుకోగలుగుతారు. సరే, మ్యాథమెటిక్స్. ఇక ఇంగ్లీష్ ప్రతిరోజు వచ్చేటువంటిది ఉంది. అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ దగ్గర మొదలవుతుంది జర్నీ అనేది. ఆర్టికల్స్, అట్లాగే టెన్సెస్, అలాగే ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌన్, ప్రొనౌన్, వర్బ్, యాడ్వర్బ్, అడ్జెక్టివ్, కంజంక్షన్, ప్రిపోజిషన్, ఇంటర్జెక్షన్, ఇలా చాలా టైప్స్ ఉంటాయి. సో ఏంటి ఇవన్నీ బై హార్ట్ చేసుకుంటూ వెళితే అవుతుందా? లేదా ఐ ఈట్ మ్యాంగోకి, ఐ ఏట్ మ్యాంగోకి, ఐ హ్యావ్ బీన్ ఈటింగ్ మ్యాంగోకి, ఐ హ్యావ్ ఈటెన్ మ్యాంగోకి, ఐ విల్ ఈట్ మ్యాంగోకి, ఐ విల్ హ్యావ్ బీన్ ఈటింగ్ మ్యాంగోకి, ఇవన్నీ కూడా ఏంటి డిఫరెన్సెస్ అంటే బేసిక్స్ లెవెల్స్లో వాళ్ళకి తెలియాల్సినవి. అందకపోతే అన్నీ కూడా కన్ఫ్యూజనే. నౌన్కి ప్రొనౌన్కి కూడా డిఫరెన్స్ తెలియలేని పరిస్థితులు ఉన్నారంటే మనం ప్రతిరోజు మాట్లాడుతున్నటువంటి మాటల్ని వాళ్ళకి చెప్పలేకపోవడం వల్ల. అయితే తల్లిగా తండ్రిగా ఇవన్నీ సాధ్యం కాదు కదా సార్ అనేది మన ప్రశ్న. ఎస్, ఎగ్జాక్ట్లీ సాధ్యం కాదు. మరి ఏం చేయాలి? ఒక మంచి గురువు అవసరం. గురువు అవసరమే, కానీ గురువు ఎందుకు అవసరం అనేది తల్లిదండ్రులకు తెలియాలి. మన పిల్లలు ఏ స్టేజ్లో ఉన్నారు, ఏ స్థాయిలో ఉన్నారు అనేది మనకు తెలిసిన తరువాత అలాంటి గురువు దగ్గరికి మనం తీసుకెళ్ళి పెడతాం, అది వేరు. అలాగే జీకే గురించి చెప్పుకుందాం. ఈ జీకేలో అసలు జీకే అంటే ఏంటి? జనరల్ నాలెడ్జ్ అంటే ఏంటి? బుక్స్లో ఉండేదే జనరల్ నాలెడ్జ్ కాదు కదా.
ఫర్ ఎగ్జాంపుల్ మనం విజయవాడ నుంచి విశాఖపట్నంకి వస్తున్నాము. విజయవాడ నుంచి విశాఖపట్నంకి వచ్చేటప్పుడు అదే రూట్లో ఉండేటువంటి స్టేట్స్ ఏమున్నాయి? విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్తున్నప్పుడు మనం మహారాష్ట్ర వెళ్ళగలమా, లేదా కేరళ వెళ్ళగలమా, లేదా విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఒడిస్సా వెళ్ళగలమా? ఎందుకు వెళ్ళగలం? ఒక మ్యాప్ పాయింట్ తీస్తే మనకి ఈ రోజు గూగుల్ పాయింట్ ద్వారా ప్రతిదీ కూడా జీకే నేర్పించవచ్చు. దీని ద్వారా ఏం తెలుస్తుంది? మనకి మన దగ్గర చుట్టుపక్కల ఉండేటువంటి బోర్డర్ స్టేట్స్ అనేవి తెలుస్తాయి. విజయవాడ నుంచి ట్రైన్ విశాఖపట్నం వెళ్తుంది, నెక్స్ట్ ఎటువైపు వెళ్లే ఛాన్స్ ఉంది? ఒరిస్సా వెళ్లే ఛాన్స్ ఉందా? వెస్ట్ బెంగాల్ వెళ్లే ఛాన్స్ ఉందా? అక్కడి నుంచి మనం యూపీ వెళ్ళొచ్చా? లేదా మనము ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇటువైపు వస్తే ఏమవుతుంది? కేరళ వెళ్ళాలంటే తమిళనాడు ఖచ్చితంగా దాటి వెళ్ళాలా? వెళ్ళట్లేదు. ఇవన్నీ కూడా జీకే పాయింట్సే. అంటే మనము నిత్యము ట్రావెల్ చేస్తున్నప్పుడు, అంటే ఒక బైక్లోనో కార్లోనో ఇలా వెళుతున్నప్పుడు మనకు ఎదురయ్యేటువంటి 4 రోడ్ జంక్షన్స్ కావచ్చు, జంక్షన్ నుంచి లెఫ్ట్, రైట్, స్ట్రైట్ ఇలా మనము వాళ్ళకి డైరెక్షన్స్ కూడా చెప్పొచ్చు. దట్ మీన్స్ సైనిక్ స్కూల్లో అది ఇంటెలిజెన్స్ అని ఉంటుంది. సైనిక్ స్కూల్లో డైరెక్షన్స్, స్ట్రైట్ అంటే ఏంటి, ఇటువైపు ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ వాక్ వెళ్తున్నాము, సన్ మనకి ఎదురుగా వస్తున్నాడు, సో అటువైపు ఏంటి, అది ఈస్టా వెస్ట్ అనేది వాళ్ళకి చెప్పొచ్చు. అండ్ ఈవినింగ్ వచ్చేటప్పుడు మనకి ఎదురుగా ఉంది, అది ఈస్టా వెస్ట్ అని చెప్పొచ్చు. లేదా మార్నింగ్ వెళ్తున్నప్పుడు ఈస్ట్ వైపు ఉన్నప్పుడు మనకి రైట్ సైడ్ లో ఏ డైరెక్షన్ ఉందో చెప్పొచ్చు, లెఫ్ట్ సైడ్ లో ఏ డైరెక్షన్ ఉందో చెప్పొచ్చు. ఇవన్నీ కూడా మనం చిన్నప్పుడు నేర్చుకునేవి. చేతులు చాపిన తర్వాత మనకి కుడి చేతి వైపు ఉన్నది ఏ దిక్కు, అలాగే ఎడం చేతి వైపు ఉన్నది ఏ దిక్కు, సూర్యుడు ఉదయిస్తున్నది ఏ దిక్కు, అలాగే మన వెనుక ఉండేది ఏ దిక్కు. ఇలాంటివన్నీ కూడా మనకి చిన్నప్పుడే 2వ తరగతి 1వ తరగతిలోనే చక్కగా ఫొటోస్తో సహా వేయడం జరిగింది. మరి అవి ఎందుకు నేర్చుకోవట్లేదంటే పుస్తకాలకు మాత్రమే పరిమితమైనటువంటి చదువు పుస్తకాల్లో మాత్రమే అంతమవుతుంది. అలా కాకుండా మనము దానిని మన నిత్య జీవితంలో ఆ చదువుని, ఆ నాలెడ్జ్ని వెతుక్కుంటే ప్రతిదీ జీకేనే. జీకే కోసం స్పెషల్గా బుక్స్ అంటే కాదు, మనతో జర్నీ చేయించాలి. జీకే మనతో జర్నీ అవుతూనే ఉంటుంది. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి, టీ తాగుతున్నప్పటి నుంచి, మనం ఇంకా చెప్పాలంటే టీ అనేది ఈ దేని నుంచి వస్తుంది, ఆ టీ లీవ్స్ అనేవి ఎక్కడ ఫేమస్, ఏంటి దాని చరిత్ర అక్కడి నుంచి మొదలవుతుంది. అలాగే మిల్క్ దగ్గర నుంచి కౌకి సంబంధించినటువంటి జీకే. మనం కూర్చునే కుర్చీ ఐరన్ అయితే ఐరన్ ఎక్కడ బాగా అవుతుంది, అసలు ఐరన్ చైర్ రావడానికి ఏంటి, వుడ్తో ఏం చేస్తాం, ఏం చేయగలం, ఇలాంటివన్నీ కూడా క్వశ్చన్సే. సో జీకే రావటం లేదంటే మనం జీకేతో జర్నీ చేయటం లేదు. కేవలం బుక్ తీసినప్పుడు మాత్రమే జీకే బిట్స్ డాష్, హూ ప్లాంటెడ్ ద ట్రీస్, ఇట్స్ లైక్ మనం చెప్తూ ఉంటాము డాష్ 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 డాష్, ఆ డాష్లో మనం ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. లేదా ఆప్షన్ బేస్ పెట్టి పింకి పాంక పెట్టేస్తుంటారు. అది కాదు జీకే. జీకే అంటే మనతో జర్నీ చేయించాలి. మరి మనం అలా చేయిస్తున్నాము. అదే బేసిక్స్. అంటే నేను చెప్పబోయేటువంటి టాపిక్కి దీనికి కనెక్షన్ అంటే బేసిక్స్ లేవు అని మనం మొత్తుకునే బదులుగా మనతో పాటు మన పిల్లల్ని జర్నీ చేయించట్లేదు. అదే బేసిక్స్. నేను ఇందాక చెప్పాను చూసారా, ఇక్కడ 29x7 అంటే మనం ఉదాహరణకి ఎక్కడికైనా ఒక లైక్ ఏదైనా షాప్కి వెళ్ళాము, లేదా వెజిటబుల్ షాప్కి వెళ్ళాము, అక్కడ వాళ్ళు మేబీ వాళ్ళకి చదువు రాదు, కానీ ఏదో ఒక ఐటెం తీసుకున్నాము, ఒక 5 kgs బ్రింజాల్సే తీసుకున్నాం. బ్రింజాల్ అనేది 18 రూపీస్ కేజీ అనుకుందాం, 18 7 జార్ అనుకోండి. వాళ్ళు ఏం చెప్తారు అచ్చమైన తెలుగులో చెప్పాలి అంటే 10 ఏళ్ళు 70, 8 ఏళ్ళు అని చెప్పేసి 56 అని చెప్పేసి వాళ్ళు ఆ రెండింటిని కూడేసి మనకు చెప్పేస్తారు. వాళ్ళు 18 రాదు కదా, 18 టేబుల్ రాదు కదా, ఎలా చెప్పారు? సో వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్లో. మనం ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం దొరకట్లేదు. ఎందుకంటే చదువు అంటే బుక్స్, బ్యాగ్, స్కూల్, ఈ 3. స్కూల్కి వెళుతున్నావు కదా, నేర్చుకొని రావాలి అనేటువంటి పద్ధతి కాకుండా మనతో ఉన్న సమయంలో మనం నేర్పించగలిగితే చక్కగా పిల్లలు బేసిక్స్ నేర్చుకుంటారు. అలాగే స్కూల్లోనే కదా నేర్పాలి. 100కి 200% స్కూల్లోనే నేర్పించాలి. కానీ స్కూల్లో టీచర్స్ ఏ విధంగా నేర్పిస్తున్నారు? కేవలం ఆ పీరియడ్లోనే ఆ చదువుని, ఆ పీరియడ్ నేర్పించడం కాదు. సాధారణంగా నడుస్తున్నప్పుడు కూడా వాళ్ళని మనం ఎడ్యుకేట్ చేస్తూ ఉండాలి. ఉదాహరణకి పైనుంచి స్టెప్స్ దిగుతూ ఉన్నారు. ఆ స్టెప్స్ అనేటువంటివి, ఆ స్టెప్స్ దిగుతున్నప్పుడు స్టెప్స్కి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయండి అంటే స్టెప్స్ 1 2 3 4 5 6 7 8 9 దానికి స్క్వేర్ రూట్ ఏమవుతుంది? ఇలా అంటే మనం ఎప్పుడు కూడా మన చుట్టూ మ్యాథమెటిక్స్ ఉంటుంది, జీకే ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డోర్ ఉంది. ఆ డోర్ ఓపెన్ చేసినప్పుడు ఎన్ని డిగ్రీస్ ఆ డోర్ ఓపెన్ అయ్యింది? హాఫ్ ఆఫ్ ద డోర్ ఓపెన్ అయిందా, లేదా ఫుల్గా ఓపెన్ అయిందా, ఎన్ని డిగ్రీస్ ఓపెన్ అయిందా? అక్కడ కూడా స్టడీస్. అంటే మనం పిల్లలకి మనం ప్రతి నిత్యం మనం చేసే ప్రతి పని, అసలు చదువు అంటే ఏంటి? మనం చేసేటువంటి పనులన్నీ రాతపూర్వకంగా అక్కడ నేర్చుకోవడం. అంతకంటే ఇంకేమైనా ఉంటుందా చెప్పండి? ఏమీ ఉండదు. మనం రాతపూర్వకంగా ఇలా ఒక పద్ధతి ప్రకారం నేర్చుకోవడానికే బుక్స్లో లెసన్స్ వైజ్గా ఉంటాయి.
సో మరి దానిని మర్చిపోయి చదువు అంటే కష్టం, చదువు అంటే బేసిక్స్ లేవు, బేసిక్స్ లేనటువంటి చదువు అసలు అర్థమే లేదు ఇవన్నీ అనుకుంటే బేసిక్స్ అంటే మనం నివసిస్తున్నటువంటి జీవన విధానంలోనే ఉంది. మరి తల్లిదండ్రులుగా మీరు అలాగే ఒక టీచర్గా టీచింగ్ వృత్తిలో ఉండేటువంటి వాళ్ళు నేర్పిస్తే ఇప్పటికీ చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు నేర్పిస్తున్నటువంటి టీచర్స్. కానీ ఇంకా చైతన్యం రావాలంటే తల్లిదండ్రులు కూడా అసలు నిజమైన బేసిక్స్ అంటే ఏంటి, మార్కులే కొలమానమా లేదంటే సబ్జెక్ట్ వచ్చిన తర్వాత మార్కులు అవార్డుగా ఇస్తారు, రివార్డ్ అది అనేది మనకు తెలియట్లేదు. చాలా వరకు మనం ఏం చేస్తున్నాం, మార్కులు తక్కువ వచ్చాయి అనే విషయం మీదే ఫోకస్ చేయకుండా సబ్జెక్ట్ గురించి డెప్త్కి వెళ్ళండి. ఆటోమేటెడ్గా మార్క్స్ అనేటువంటివి వచ్చేటువంటి గిఫ్ట్ అది. గిఫ్ట్ గురించి ఆలోచించకూడదు, రావాల్సినటువంటి చేయాల్సినటువంటి పని గురించి ఆలోచించాలి. మనం అందరము విజ్ఞానవంతులమే కాబట్టి విఘ్నులమే కాబట్టి మన పిల్లల్ని ప్రెజర్కి లోన్ చేయకుండా ప్లెజర్తో వాళ్ళకి ఆసక్తిగా మార్చి చదువుని కానీ వాళ్ళ అలవాట్లు కానీ నేర్పించాలి. నువ్వు ఇది చెయ్యాల్సిందే అని కాకుండా నేను చేస్తున్నాను కాబట్టి తను చేయాలి అనే ఆలోచన తనకు కల్పించాలి. అలా కల్పించిన రోజు ఖచ్చితంగా పిల్లలు బేసిక్స్ ఏంటి, దానికి మించినటువంటిది నేర్చుకుంటూ వెళ్ళిపోతారు. మేము నేర్చుకుంటున్నామా అని వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు మాకు నేర్పిస్తున్నారా అనే భావన వాళ్ళకి కలగకముందే, అంటే ఇక్కడ లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఆటోమేటిక్గా తన జీవన శైలితో వచ్చేయాలి తప్పితే నేర్చుకుంటున్నాను, గుర్తు పెట్టుకోవాలి, హార్డ్ వర్క్ చేస్తున్నాను అనే పదాలతో కాకుండా ఇది నా జీవితంలో ఒక భాగం అనేటువంటిది అన్నట్టుగా చెప్తే ఖచ్చితంగా మన పిల్లలు మనం అనుకున్న దానికంటే ఎంతో ఉన్నతమైన స్థాయిలో నిలబడుతూ వాళ్ళని వాళ్ళు నిలబెట్టుకోగలుగుతారు, అంత స్థాయిలో ఉండి కూడా పడిపోకుండా. మరి నేను చెప్పినట్టుగా విఘ్నులమైనటువంటి మనం ఎంతో సున్నితంగా ఆలోచించాల్సిన విషయం మన పిల్లల యొక్క చదువు. ఎందుకంటే చదువు కేవలం నాలెడ్జ్నే కాదు, సంస్కారాన్ని కూడా నేర్పిస్తూ ఉండాలి. అలాంటి బాట పట్టేలాగా మన పిల్లలు ఉంటున్నారో లేదో అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఎస్పెషల్లీ నేను చెప్పేది పిల్లలకి చదువుతో పాటుగా ఎలా ప్రవర్తించాలి, పెద్దలతో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, అటువైపు నుంచి ఒక ఎక్స్ప్రెషన్ వచ్చినప్పుడు మనం ఎలాంటి ఎక్స్ప్రెషన్తో వాళ్ళని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే హ్యూమన్ లైఫ్ ఈజ్ ఆల్వేస్ బేస్డ్ ఆన్ ఎమోషన్స్. ఆ ఎమోషన్స్ ఎలా క్యారీ చేస్తూ ఉండాలి. సాధారణంగా మన పిల్లలు భయపడుతూ ఉంటే అయ్యో భయపడిపోతున్నాడు జాగ్రత్తగా ఉండండి అని ఎవరికొకరికి భరోసా ఇచ్చి వెళతాం. అంటే ఒక టీచర్కి సార్ మా పిల్లాడికి భయం అండి, మీరే జాగ్రత్త చూడండి, గట్టిగా చెప్తే వాడికి అర్థం కాదండి, మెల్లగా చెప్పండి, దగ్గరకు తీసుకొని చెప్పండి. ఎందుకలా మన పిల్లల్ని సున్నితంగా చేస్తున్నామో? మన పిల్లలకు ఒకటే చెప్పాలి. ఇప్పుడు ఆ టీచర్కి చెప్పారు, ఇంకొక టీచర్కి ఎంతమందికి చెప్తూ వెళతారు మీరు? మనం ఏం చేయాలి, మన పిల్లాడికే చెప్పుకోవాలి. నువ్వు చాలా ధైర్యవంతుడివి, నువ్వు గొప్పవాడివి కాగలవు, చిన్న వాటికి భయపడని అవసరం లేదు, నీ సొల్యూషన్ నువ్వు వెతుక్కోవాలి అని తన కాళ్ళ మీద తన ఆలోచనలతో తను నిలబడేలాగా చేయాలి తప్పితే మనం ఎవరి మీద డిపెండెన్సీ వేసేయకూడదు, ఇంక్లూడింగ్ టీచర్తో సహా. టీచర్ కూడా నిజమైన టీచర్ ఏం కోరుకుంటారు, వాళ్ళలో ఉన్నటువంటి జ్ఞానాన్ని వెలికి తీస్తూ ఉంటారు. ఇక్కడ ఒక్క విషయం నేను చెప్తున్నాను, ఎవరికి జ్ఞానాన్ని పంచరో వాళ్ళలో ఉన్నటువంటి జ్ఞానాన్ని వెలికి తీస్తారు. ఆ వెలికి తీసేటువంటి సమయంలో అక్కడ ఉండేటువంటి వ్యక్తిని స్ట్రాంగ్ చేయాలని కోరుకుంటారు తప్పితే టీచర్గా నిజంగా టీచర్ డిపెండెన్సీ అయిపోయి ప్రతిదీ స్పూన్ ఫీడింగ్ చేయరు. నిజానికి మనకి మార్కులే కావాలంటే టీచర్ ఖచ్చితంగా వేస్తున్నారు కూడా కొన్ని చోట్ల. అది కావాల్సింది మార్కులు అయితే ఖచ్చితంగా వచ్చేస్తాయి. నాలెడ్జ్ కావాలి, నాలెడ్జ్ని వెలికి తీయాలి. రకరకాల సంభాషణల ద్వారా, రకరకాల కార్యక్రమాల ద్వారా, రకరకాల ఆలోచనల ద్వారా, పనుల ద్వారా వాళ్ళలో ఉన్నటువంటి దాన్ని వెలికి తీయాలి. ఉదాహరణకి పిల్లలు భయపడుతూ ఉంటే అతనికి ఏదో ఒక టాపిక్ ఇచ్చి మీ తల్లిదండ్రులకి గురించే చెప్పు అని చెప్పేసి నిలబెట్టి అతనిలో ఉన్న భయాన్ని పోగొట్టాలి నిజమైన టీచర్. ఒక క్వశ్చన్ అతనికి రావటం లేదు, మ్యాథమెటిక్స్ అంటే భయం, ఆల్రెడీ తనకు వచ్చినటువంటి మ్యాథ్స్ని ఇచ్చి బోర్డు మీద చేయించి తనలో ఉన్న భయాన్ని పోగొట్టి తర్వాత సులువుగా ఉండే దగ్గర నుంచి కష్టంగా ఉండేటువంటి మ్యాథ్స్ చేసేలాగా ప్రోత్సహించాలి. అంతే తప్ప తను తెచ్చినటువంటి బుక్లోనే టీచర్ చేసేసి ఇదే ఆన్సర్ అని ఇస్తే వాడు వెళ్ళి కాపీ చేస్తాడు, తర్వాత మేబీ అది బైహార్ట్ చేసి ఎగ్జామ్లో చేస్తాడు, మార్క్స్ వచ్చేస్తాయి తప్పితే తర్వాత తను డిపెండెన్సీ అయిపోయే ఉంటాడు. ఉదాహరణకి నేను చెప్తాను వినండి, నేను ముందుగా చెప్పినట్టుగా వీడియో లెంత్ ఉంటుందన్నాను, అలాగే మన గురించి మన పిల్లల గురించి కాబట్టి మాట్లాడుకోవాల్సిందే. ఏదో 1 minute 50 seconds 30 seconds రీల్స్లా కాకుండా మన పిల్లల గురించి మాట్లాడుకోవాల్సిందే. ఉదాహరణకి మనం ఏదైనా డ్రైవింగ్ స్కూల్లోకి నేర్చుకోవడానికి వెళ్ళాము. సో పక్కనే మనకి స్టీరింగ్ ఇస్తారు, అట్లాగే ఏబిసి, యాక్సిలేటర్, బ్రేక్, క్లచ్ అండ్ గేర్ ఎవ్రీథింగ్ చెప్తారు. వాళ్ళు కూర్చుంటాం. వాళ్ళు ఏం చెప్తారు, మొదటగా
సో క్లచ్ క్లోజ్ చేయమంటారు, అలాగే కీ పెట్టమంటారు, ఆన్ అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు కీ దగ్గర నుంచి లేదా ఆటోమేటిక్ అయితే ఆ బటన్ ప్రెస్ చేయమంటారు, ఆన్ అయింది. దానికంటే బిఫోర్ క్లచ్ ఎలాగో మూసి ఉంచుతారు, అలాగే హ్యాండ్ బ్రేక్ ఉంటుంది. వాళ్ళు చెప్తారు హ్యాండ్ బ్రేక్ రిమూవ్ చేయమని, మెల్లగా క్లచ్ని రిలీజ్ చేయమని, యాక్సిలేటర్ మెల్లగా ఇవ్వమని. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ క్లచ్ క్లోజ్ చేయమంటారు, గేర్ని ఎలా వేయాలి పూర్తిగా ఎలా అని, ఇలా సెకండ్ గేర్కి రండి అని చెప్తూ ఉంటారు. అలా ఈ రోజు కొంచెం నేర్చుకున్నాం, మనకి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. నెక్స్ట్ డే వస్తారు, ఎవరో ఎదురుగా వస్తుంటే లెఫ్ట్కి తిప్పండి అంటారు, వీలైతే పక్కన ఉన్న వ్యక్తి లెఫ్ట్కి స్టీరింగ్ తిప్పుతుంటారు. మన మైండ్ మన పక్కన ఉన్నటువంటి ట్రైనర్ ఏం చెప్తాడా అని ఆలోచిస్తాం, రైట్కి తిప్పమంటాడా లేదంటే యాక్సిలేటర్ ఇవ్వమంట, ఇలా ఆలోచిస్తూ అతను లేకపోతే డ్రైవ్ చేయలేని పొజిషన్కి వచ్చేస్తాం. కొన్నాళ్ళకి తెలుస్తుంది నేను కార్ డ్రైవ్ చేయటం లేదు, అతని ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతున్నాను అంతే. సేమ్ మనం ఒక స్టూడెంట్ కూడా అంతే, మనం ఇది చెయ్యి, నెక్స్ట్ స్టెప్ వేయి, నెక్స్ట్ ఇంటూ చేయాలి కదా, మల్టిప్లికేషన్ డివిజన్ చేయాలి కదా, నువ్వు ఇలా ఇట్లా చెప్పేస్తూ ఉంటాం. లెట్ ఇట్ డూ అని చెప్పేసి వదిలేసేయాలి. వాళ్ళు మిస్టేక్ చేసినా పర్వాలేదు, వదిలేసేయడమే. ఎస్, మిస్టేక్ చేశారా చేయనివ్వండి, పూర్తిగా చేయనివ్వండి. మధ్యలో మనం వేలు పెట్టకూడదు. మన తల్లి అయినా తండ్రి అయినా టీచర్ అయినా చేయనివ్వండి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతే కదా తనకి ఇవ్వడం జరుగుతుంది. చేయనివ్వండి, మిస్టేక్ చేయమనండి. మేక్ ఎ మిస్టేక్ ఈజ్ నాట్ ద మిస్టేక్, రిపీట్ ద మిస్టేక్ ఇస్ దట్ ఈస్ ద మిస్టేక్ కదా. సో మనం ఏంటి, మిస్టేక్ చేస్తే చేయనివ్వండి, మళ్ళీ తెలుస్తుంది. రెండోసారి మిస్టేక్, మళ్ళీ మూడోసారి, నాలుగోసారి రిపీటెడ్గా అదే క్వశ్చన్ చేస్తుంటే తర్వాత తప్పు అనేది మాయమైపోతుంది. అక్కడ మిస్టేక్ అనేది ఉండదు, ఇంకా పర్ఫెక్షన్ అనేది వస్తుంది. కానీ ఇంతవరకు ఏమి ఉండట్లేదంటే పేరెంట్స్కి పేషెన్సీ ఉండట్లేదు, ఓపిక ఉండట్లేదు. వచ్చే ఇలా అంటే అలా వచ్చేసేయాలి. అందరూ ఏకసంతాగ్రాహులు అయితే ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస రామానుజులు ఆర్యభట్టాల్లాగా అయిపోతారు కదా. ఈవెన్ దో వాళ్ళు కూడా వాళ్ళ చిన్నప్పుడు కూడా కేవలం మ్యాథ్స్లోనే వాళ్ళు పండితులు అయి ఉంటారేమో. కొన్ని అంటే మనం విన్న కథల ద్వారా కొన్ని సబ్జెక్టులో వాళ్ళు ఫెయిల్ అయ్యారు అనేటువంటివి కూడా ఉన్నాయి. అంటే అన్ని సబ్జెక్ట్స్ అందరికీ రావు. మీ పిల్లలు మ్యాథమెటిక్స్లో లేకపోతే ఇంకో దేంట్లో ఇంగ్లీష్లోనో లేదంటే ఇంకే దేంట్లోనే వాళ్ళు ప్రావీణ్యత అయి ఉంటారు. మ్యాథ్స్ నేర్చుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. ఆ సమయం వాళ్ళకి ఇవ్వాలి, మనం కూడా ఆగాలి పేషెన్సీతో. అది కొరవడడం వల్ల మనలో ఆందోళన మొదలవుతుంది. ఎందుకంటే పక్క పిల్లవాడో లేదా ఇంకొకళ్ళు మంచి ర్యాంక్ తెచ్చుకున్నాడు, వీడేంటి మంచి ర్యాంక్ తెచ్చుకోవట్లేదు, వాళ్ళకంటే మంచి స్కూల్లో వేసాము లేదంటే వాళ్ళకంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నాము, అయినా వీడికి ఎందుకు రావట్లేదు. ఖర్చులోనో మంచి స్కూల్లోనో నాలెడ్జ్ ఉంటే కనుక చాలా మంది ఉన్నారు చాలా ఖర్చు పెట్టడానికి. అది కాదు కదా, మనం వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చేటువంటి విధానం, వాళ్ళతో పాటు జర్నీ చేయాలి, మనతో పాటు వాళ్ళని తీసుకెళ్ళాలి. దీనికి ఏం కావాలి, సహనం కావాలి, టీచర్కైనా పేరెంట్కైనా. అందుకే నేను ఇది బేసిక్స్ దగ్గర స్టార్ట్ చేసి ఈ వీడియోని ఇంతవరకు తీసుకొచ్చాను. కాబట్టి మై డియర్ పేరెంట్స్, ఆల్ డియర్ పేరెంట్స్, నేను చెప్పేది ఒకటే, ఓపిక ఉండాలి. పేషెన్స్గా పిల్లల్ని మనము పరీక్ష చేస్తూ వాళ్ళకి కావాల్సినవి అందిస్తూ మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం చెప్తూ ఆ బేసిక్స్ అనేటువంటివి నేను చెప్పినట్టుగా జీకే కానీ మ్యాథ్స్ కానీ ఇంగ్లీషు సైన్స్ సోషల్, మన వంటింట్లోనే సైన్స్ ఉంటుంది. ప్రతిదీ సైన్సే, వైటమిన్స్ దగ్గర నుంచి ప్రతిదీ, మనం తినేటువంటి లీఫీ వెజిటబుల్స్ నుంచి అన్నీ కూడా సైన్సే కదా. సోషల్ మన ఇంట్లోనే ఉంటుంది, న్యూస్ చదివేటప్పుడు సోషల్ ఉంటుంది, మనం కూర్చునే చైల్డ్ జీకే అవ్వచ్చు, ఇలా వాట్ నాట్ ఎవ్రీథింగ్ సబ్జెక్ట్. మరి ఆ సబ్జెక్ట్ కోసం పుస్తకాల్లో మాత్రమే వెతకడం తప్పు, పుస్తకాలు క్లోజ్ చేయగానే సబ్జెక్ట్ గురించి మర్చిపోవడం తప్పు. అందుకే నేను చెప్పేది ఒకటే మాట, మళ్ళీ బేసిక్స్ అంటే ఎక్కడో పుస్తకాల్లో కాదు, మనలో ఉంది, మనం చేసేటువంటి పనిలో ఉంది. మరి ఇలాంటి విషయాలు చాలా వరకు మీరు ఓపికగా విన్నారు. సో ఈ ఓపికగా వినడంలోనే మీ ఓపిక ఇంకా పెరుగుతుందని మన పిల్లల విషయంలో మీరు చదువు నేర్పుతున్నాను, చదువు ఇమీడియట్గా వచ్చేయాలి, ర్యాంక్ ఇమీడియట్గా వచ్చేయాలి అనేటువంటి దృక్పథం నుంచి ఏం నేర్చుకోవాలి అనేటువంటి మార్గంలోకి మిమ్మల్ని మీ మైండ్ని మళ్ళించండి. చక్కగా పిల్లలు ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి, ఒక 10 days, ఒక 1 month, ఒక 2 months, ఒక 1 year తర్వాత అయినా వాళ్ళలో చేంజ్ తప్పనిసరిగా వస్తుంది. ప్రతి ఒక్క పేరెంట్కి నేను చెప్పేది ఇదే. కాబట్టి మన పిల్లల్ని ప్రెషర్తో కాకుండా ప్లెజర్తో వాళ్ళ సబ్జెక్ట్ని తెలుసుకునేలాగా చేద్దాం. మరి మీరు ఇంతవరకు ఓపికగా విన్నందుకు ధన్యవాదాలు. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.